హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగానంద్, షార్ట్ హ్యాండ్ ఇన్స్ట్రక్టర్. మనము ఈరోజు ఈ వీడియో ద్వారా డిప్థాంగ్స్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. ప్రీవియస్ వీడియోస్లో కాన్సనెంట్స్, వోవెల్స్, పొజిషన్స్ సంబంధించినటువంటి లెసన్స్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి పూర్తి లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు అవి చూసిన తర్వాత ఈ వీడియో చూసినట్లయితే మీకు పూర్తి క్లారిటీ అనేది వస్తుంది. సో మనము ఈరోజు ఈ వీడియోలో డిప్థాంగ్ అనే చాప్టర్ గురించి తెలుసుకుందాము. తర్వాత వీడియోలో ట్రైఫోన్స్ అంటే ఏంటి, అబ్రివేటెడ్ డబ్ల్యూ అంటే ఏంటి అని దాని గురించి తెలుసుకోబోతున్నాము. సో మనం ఈరోజు ఏదైతే డిప్థాంగ్స్ చెప్పుకుందాం అనుకున్నాం కదా, రండి చూద్దాం. చూడండి, డిప్థాంగ్స్ మొత్తము 4 రకాలు. అసలు డిప్థాంగ్ అంటే ఏంటి? డిప్థాంగ్ అంటే 2 ఓవెల్ సౌండ్స్ని ఒక సిలబల్లో పెట్టడం జరిగింది. సో మనం ప్రీవియస్గా వీడియోస్లో ఓవెల్ అంటే యా, ఏ, ఈ, ఆ, ఓ, ఊ అని ఒక్కొక్క సౌండ్ని మనము పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు డిప్థాంగ్స్ అంటే ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ 2 ఓవెల్ సౌండ్స్. మీకు టెక్స్ట్ బుక్లో కూడా ఉంటుంది, మీరు చదువుకోవచ్చు క్లియర్గా. డిప్థాంగ్ ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ 2 ఓవెల్ సౌండ్స్ ఇన్ 1 syllable. అంటే 2 ఓవెల్ సౌండ్స్ని ఒక సౌండ్గా క్రియేట్ చేసి మనకి అందించడం జరిగింది. సో వాటిని ఎలా వాడుకోవాలి, అవి ఏమేమి ఉన్నాయని దాని గురించి తెలుసుకుందాం. ఈ డిప్థాంగ్స్ అనేది ఫస్ట్ ప్లేస్ ఓవెల్, థర్డ్ ప్లేస్ ఈ 2 మాత్రమే ఉన్నాయి. నో సెకండ్ ప్లేస్. సెకండ్ ప్లేస్ సంబంధించినటువంటి లేవు. ఇప్పుడు మనము ఓవెల్స్ చెప్పుకున్నప్పుడు ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఈ డిప్థాంగ్స్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫస్ట్ ప్లేసు, థర్డ్ ప్లేస్ మాత్రమే ఉన్నాయి. సెకండ్ ప్లేస్ అనేది లేదు. సో ఫస్ట్ ప్లేస్లో ఏమేమి డిప్థాంగ్స్ వస్తున్నాయో చూద్దాం. ఫస్ట్ ప్లేస్లో ఐ అండ్ ఐ. ఐ అండ్ ఐ. మీరు ఈ శబ్దాన్ని గుర్తుపెట్టుకోవడం, ఈ శబ్దాన్ని గుర్తుపెట్టుకుంటే చాలా చాలా జాగ్రత్తగా వినాలి. చాలా ఈజీ లెసన్ కూడా. ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి ఐ, ఐ. థర్డ్ ప్లేస్ వచ్చేసరికి ఔ అండ్ యు. ఔ అండ్ యు. చూడండి, ఐకి ఐతో చూపిస్తారు, ఐకి ఓఐ, అలాగే ఔకి ఓడబ్ల్యూ, యూకి యూ చూపిస్తాం. ఓకే, ఫస్ట్ ప్లేస్ ఏమొచ్చినాయి? ఐ, ఐ. థర్డ్ ప్లేస్ ఔ అండ్ యూ. సో వీటిని ఎలా రాయాలి అంటే, ఇప్పుడు మనకి వి ఉంది కదండి, వి. ఆ విని చిన్నదిగా రాసుకుంటే ఐ అవుతుంది. ఓకే, వి ఉంది కదా మనకి ఇంగ్లీష్ లెటర్ వి, దాన్ని చిన్నదిగా రాసుకుంటే వి అవుతుంది. నేను ఇక్కడ మీకు చూపించడానికి కొద్దిగా పెద్దదిగా రాస్తున్నాను, మీరు చిన్నదిగా రాసుకోవాలి. ఓకే, టెక్స్ట్ బుక్లో చూసినట్లయితే మీకు ఎంత ఉంటుంది అనేది అర్థమైపోతుంది. ఐ, ఇదే సింబల్ని ఈ డైరెక్షన్లో రాస్తే ఐ అవుతుంది. ఐ, ఐ. ఇక్కడికి వచ్చేసరికి ఇదే సింబల్ని తిప్పి రాస్తే ఔ అవుతుంది. ఇక్కడ ఈ యూని ఇటు తిప్పి రాస్తే యూ అవుతుంది. అంతే. ఐ, ఐ, ఔ అండ్ యూ. చూడండి, మళ్ళీ చూపిస్తాను, మీకు కొద్ది పెద్దదిగా రాసి చూపిస్తాను క్లియర్గా కనపడడానికి. వి ఉంది కదా, ఆ విని చిన్న చేసి రాసుకుంటే ఐ అవుతుంది. అదే సింబల్ని ఈ డైరెక్షన్లో రాసుకుంటే ఐ అవుతుంది. ఆ వీని తిరగదిప్పి రాసుకుంటే ఔ అవుతుంది. ఈ యూని తిరగదిప్పి రాసుకుంటే యూ అవుతుంది. సో మీకు చూపించడానికి కోసం కొద్ది పెద్దగా రాశాను. ఇవి చిన్నదిగా ఉండాలి. టెక్స్ట్ బుక్లో చూస్తే మీకు పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. చూడండి, ఈ వీటిని, ఈ ఫస్ట్ ప్లేస్, థర్డ్ ప్లేస్ వీటిని ఎలా వాడుకోవాలి అనేది ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ సహా డిస్కస్ చేసుకోబోతున్నాం. చూడండి, పై ఏమొచ్చింది? పి వచ్చింది, ఐ వచ్చింది. ఐ అనే సౌండ్ ఉందా? అక్కడ ఉంది ఐ. ఏం ప్లేస్ అని చెప్పుకున్నాము మనం? ఫస్ట్ ప్లేస్ అని చెప్పుకున్నాం. అందుకని పిని ఎవదలని రాయటం, ఐ పెట్టడం, పై. అంతే, సింపుల్. నెక్స్ట్ మై. ఏమొచ్చింది? ఎం స్ట్రోక్ ఉంది, దానికి ఏమొచ్చింది? ఐ అని పలుకుతున్నాం. ఐ అంటే ఫస్ట్ ప్లేస్. ఎంని ఎవదలని రాసుకోవడం, ఐ పెట్టుకోవడం. మనం ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నాం, మనం నోట్తో ఏదైతే ఉచ్చరిస్తామో ఆ సౌండ్ మాత్రమే రాసుకుంటాము అని. చూసారా, ఇక్కడ వై ఉంది, కానీ మనం ఏమంటున్నాం? ఐ అంటున్నాం. రాసుకుందేమో వై, పలికేదేమో ఐ. సో ఇంగ్లీష్కి సంబంధించినటువంటిది అలాగే డిఫికల్ట్గా ఉంటుంది కాబట్టి మనం నోట్తో ఏదైతే పలుకుతామో అది రాసుకుంటాం. మై, ఎంకి ఐ పెట్టుకున్నాం. చూడండి, ఇప్పుడు ఫస్ట్ అయిపోయింది, ఫస్ట్ ఐ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఐ సంగతి చెప్తాను. చూడండి, బాయ్, ఐ. బి రాసుకోవడం, ఎవదలైన్ ఐ పెట్టుకోవడం.
అంటే ఐ వస్తే ఐ సింబల్ పెట్టుకోవడం, ఆయ్ వస్తే ఆయ్ సింబల్ పెట్టుకోవడం. తర్వాత చూడండి టాయ్, టీ మొదలైన రాసుకోవడం, ఆయ్, అంతే. చాలా సింపుల్. పికి ఐ వచ్చింది, పై రాసాం. ఎంకి ఐ వచ్చింది, ఐ రాసాం. బాయ్ ఆయ్ వచ్చింది, ఆయ్ రాసాం. టాయ్ ఆయ్ వచ్చింది, ఆయ్ రాసాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇవి ఊరినే మైండ్లో కనుక పెట్టుకున్నట్లయితే మీకు ఈ చాప్టర్ డెడ్ ఈజీ అయిపోతుంది. ఐ, ఔ అండ్ యూ. చూడండి అవుట్ ఏమొచ్చింది? ఫస్ట్ ఔ వచ్చింది, తర్వాత ఏమొచ్చింది? టీ వచ్చింది. ఔ అనేది ఇక్కడ ఉందా? ఇక్కడ ఉంది. ఏం చేసుకోవాలి? ఇది త్రూ ద లైన్, థర్డ్ ప్లేస్ అన్నాం కదా. ఔ అంటే త్రూ ద లైన్. ఫస్ట్ టీ రాసుకోవడం, ముందు ఓవెల్ పెట్టుకోవాలి. ఓవెల్ మీన్స్ ఈ దిప్తాంగ్. ఎందుకని? ఔ అనేది ఎక్కడ పలికింది? ముందు పలికింది. టీ తర్వాత పలకల, టీకి ముందు పలికింది. అందుకని ముందు స్ట్రోక్ రాసుకొని దానికి సంబంధించినటువంటి దిప్తాంగం ముందు పెట్టుకున్నాం. చూడండి తర్వాతది నౌ. ఎన్కి ఏమొచ్చింది? ఎన్కి ఔ వచ్చింది. ఔ ఉందా? అంతే, ఔ పెట్టుకోవడం, నౌ. అలాగే కౌ, కే రాసుకోవడం, ఔ పెట్టుకోవడం, కౌ. చూసారా? ఔ గురించి ఈ మూడు చూసుకున్నాం. ఇప్పుడు ఈ యూ గురించి చూద్దాం. యూ, ఎఫ్ రాసుకోవడం, యూ పెట్టుకోవడం. న్యూ, ఎన్ రాసుకోవడం, యూ పెట్టుకోవడం. చూసారా? చాలా డెడ్ ఈజీ. చూడండి దిప్తాంగ్స్ 4 ఉన్నాయి. దిప్తాంగ్ అంటే యూనియన్ ఆఫ్ 2 ఓవెల్ సౌండ్స్. దీని ఫస్ట్ ప్లేస్, థర్డ్ ప్లేస్ మాత్రమే ఉన్నాయి. సెకండ్ ప్లేస్ అనేవి లేవు. సరే, ఫస్ట్ ప్లేస్లో ఐ, ఆయ్ వస్తాయి. థర్డ్ ప్లేస్లో ఔ, యూ వస్తుంది. వాటికి ఎగ్జాంపుల్స్ ఇది. ఇప్పుడు ఈ ఏదైతే దిప్తాంగ్స్ని మన కాన్సనెంట్స్ అంటే స్ట్రోక్స్తో కూడా కలిపి రాసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ దిప్తాంగ్స్ని కాన్సనెంట్స్తో కూడా కలిపి రాసుకోవచ్చు. ఎలాగో చూద్దాం. ఫస్ట్ ఐటమ్, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఐటమ్. ఏమేమి వచ్చినాయి ఇందులో? ఐ వచ్చింది, టీ వచ్చింది, ఎం వచ్చింది. ఐ, ఎం. మనం ఇప్పుడు విడివిడిగా రాసాం. అలా రాసుకోకుండా ఐ అనేది ఏ ప్లేసు? ఫస్ట్ ప్లేస్. అందుకని ఐ పైన రాసుకొని టీఎం సెకండ్ ప్లేస్ ఓవెల్ పెట్టేసుకున్నాం. ఐటమ్ అంటే దీనికంటే ఇది చాలా ఈజీగా రాసాం అన్నమాట. ఐడిల్. తర్వాత ఎగ్జాంపుల్ ఐడిల్ ఏముంది? IDEL ఉంది. సో దీన్ని ఏం చేయాలి? ఐ మొదలైంది కదా, ఐ రాసుకొని డిఎల్, ఐడిల్, అంతే. నై, ఇందాక ఎట్లా రాసాము? నై, ఇలా రాసాము. నై, ఐ వచ్చింది కాబట్టి దాన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. నై అంటే ఇవి ఎందుకు రాసుకుంటాము అంటే ఈజియర్ జాయినింగ్. మనకి ఈ వర్డ్స్ అనేది స్పీడ్గా రాసుకోవడానికి అలవాటు పడడానికి ఇలా చిన్న చిన్నవి మనము మోడిఫికేషన్స్ అనేది చేసుకుంటూ ఉంటాము. సో నై అనేది ఇలా కూడా రాసుకోవచ్చు. ఓకే, చూడండి డెనై ఏమొచ్చింది? DNI వచ్చింది. DNI, డెనై. నై, డెనై. ఓకే, అంటే ఈ దిప్తాంగ్స్ని మనము స్ట్రోక్స్తో కూడా కలిపి రాసుకోవచ్చు. సో మీకు డౌట్ రావచ్చు, దేనికి కలిపి రాయాలి, దేనికి కలపకుండా రాయాలని. మనకు అవన్నీ కూడా ఎక్సర్సైజ్లో వస్తాయి, ఎటువంటి ఇబ్బంది లేదు. మనకి నిదానంగానే అన్ని ఎక్సర్సైజ్ మనకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లోనే అన్నీ ఉంటాయి. సో సందర్భం వచ్చినప్పుడు వాళ్ళ గురించి డిస్కస్ చేద్దాం. చూడండి నౌ ఏం చెప్పాము? ఇందాక ఎన్ రాసి ఇలా రాస్తే ఔ వస్తుందని చెప్పాం. నౌ ఇప్పుడు కలిపి రాసుకోవచ్చు అని చెప్తున్నాం కదా. నౌ ఎన్ రాసినాం, ఔ ఇందులోనే కలిపి వచ్చేస్తుంది. నౌ అంటే మనం ఫాస్ట్గా రాసుకోవడానికి ఈ ట్రిక్స్ అన్ని కూడా వాడుతూ ఉంటాం. ఔ ఎన్ రాసుకోవడం, అక్కడే ఔ రాస్తాం, సరిపోతుంది. ఔ, నౌ. సో మీకు అర్థమై ఉంటుంది దిప్తాంగ్స్ ఈ ప్లేసెస్ ఐ, ఔ అండ్ యూ వాటిని రాయడానికి ఎలాగో చూపించాను. దాంతోపాటు వాటిని కాన్సనెంట్స్తో కూడా కలిపి రాయడం చూపించాను. ఇప్పుడు మనకి యూ అనేది ఉంది చూసారా? ఈ యూ అనేది కొన్ని సందర్భాల్లో ఇలా కూడా వాడుకోవాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఒక సర్కిల్ గీసామనుకోండి, సపోజు దాంట్లో ఒక భాగం ఇటు వస్తుంది. మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఈ యూని ఇలా ఉంది కదా, యూ ఇలా ఉంది కదా, దాన్ని ఇలా కూడా రాసుకోవాల్సి వస్తుంది కొన్ని సందర్భాలు. ఓకే, కొద్ది పెద్దది రాసి చూపిస్తాను చూడండి. మనకి యూ ఇలా ఉంది, దాన్ని ఈ డైరెక్షన్లో రాయాల్సి ఉంటుంది. ఓకే, ఎందుకు ఎలా దాన్ని రాయాల్సి వస్తుంది అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఎగ్జాంపుల్ చూద్దాము. క్యూ మామూలు మనం ఏం చెప్పుకున్నాము, ఇలా రాసుకోవాలని చెప్పుకున్నాము. ఓకే, ఇప్పుడు క్యూ రాయాలంటే ఇలా రాయాల్సి వస్తుంది. అలా రాసేదానికంటే కేఎస్ ఇలా రాయటం చాలా ఈజీ. ఓకే, మనం ఈజియర్ జాయినింగ్ కోసం ఇవి వాడుతుంటాము. మనకి ఏదైతే యూ ఉందో ఈ యూని ఈ డైరెక్షన్లో కూడా రాసుకోవాల్సి వస్తుంది ఈజియర్ జాయినింగ్ కోసం. సో దానికని చూడండి, ఇప్పుడు క్యూని అలా రాసుకున్నాం, కేకి యూ, క్యూ. ఇవన్నీ కూడా మీరు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే అన్నీ మీకు అర్థమైపోతాయి. ఓకే, ఆర్గ్యూ అంటే ఆర్గ్యూ, ఆర్గ్యూ. అలాగే వాల్యూ, PLU, వాల్యూ అంటే ఏదైతే యూని రిప్రజెంట్ చేస్తుందో దాన్ని ఇలా సెమీ సర్కిల్గా వాడుకోవచ్చు. అలా ఎందుకు వాడుకుంటామంటే ఈజియర్ జాయినింగ్ కోసం అలా వాడుకోవడం జరుగుతుంది. మనకి స్పీడ్ అనేది రావాలని ఈజీ జాయినింగ్ కోసం అది రాసుకుంటాము. సో తర్వాత వీడియోలో మనం డిప్థాంగ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు నేర్చుకున్నాము. తర్వాత వీడియోలో ట్రైఫోన్స్, అబ్రివేటెడ్ W అంటే ఏంటో తర్వాత వీడియోలో తెలుసుకుందాం. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.